వందనాలయ, స్తుతులయ, స్తోత్రాలు, ప్రణతులు. నువ్వు చూయించిన కృపకై వందనాలు. గత కాలమంతా ఇప్పటి వరకు కంటి పాపలే కాచి కాపాడి నీ చెల్లనైన రెక్కల హస్తము కింద మమ్మల్ని దాచి స్థిరపరిచావు, సజీవుల గుంపులో ఉంచావు. ఎన్నో గండాలు తప్పించిన యేసయ్యా నీకు వందనాలయ్యా. ప్రభువా, పగటి కాలం నుండి ఇప్పటి వరకు నీ వాక్యమును జీవాహారమును అందించుచున్నావు. నీ పరిశుద్ధమైన బలిపీఠము మీద బలహీనులైన మమ్మలని, పాపులమైన మమ్మలని, నీచులమైన మమ్మలని, ఎన్నికలేని మమ్మల్ని నిలబెట్టి నీ యొక్క పరిశుద్ధమైనటువంటి మాటలు, బ్రతికించే మాటలు అందించుటకు సాధనముగా నీ వాడుకొనుచున్నందుకు వందనాలు. నీ సేవ జరిగించుకుంటున్నకు వందనాలు. నాకు వినుచున్న వారికి కావలసిన ఆత్మీయ వర్తమానం అందించండి. వచ్చిన వారి బాధలు తీర్చండి, కష్టాలు తీర్చండి. ఎట్టి ఆశలతో నీ సన్నిధికి వచ్చారో అట్టి ఆశలు తీర్చండి. కన్నీటిని నాట్యంగా మార్చండి. దుఃఖ దినాలు సమాప్తము చేయండి. ఇహమనందునో పరమనందును భాగ్యవంతులు చేయండి. ఆత్మరక్షణ దయచేయండి. ప్రతివానికి తోడుగా ఉండి మీ కృప చూపించి సహాయం చేసి మీ దీవెనలను ఆయన మోసుకుని వారి గృహాలకు వెళ్ళి తిరిగి మరలా వచ్చి సాక్ష్యం చెప్పుకునే కృప దయచేయమని యేసు పరిశుద్ధ నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. మరణాత. ప్రభునందు దేవుని బిడ్డలైన వారలారా, ప్రభు నామమున కూడి వచ్చిన మీ కుటుంబాలకి శుభములను సమాధానములు మెండుగా కలుగునుగాక, ఆమేన్. ఈరోజు మన వాక్య ధ్యానాంశము యాకోబు అనేటువంటి వ్యక్తిని గురించి ధ్యానం చేసుకుంటున్నాం. యాకోబు అనే మాటకి అర్థము మోసగాడు అని కనబడుతుంది. ఏంటి చెప్పండి? మోసగాడు. కీర్తనలు 135వ అధ్యాయము 4వ వచనం. తన స్వకీయ జనముగా ఇశ్రాయేలును యెహోవా తన కొరకు యాకోబును ఏర్పరచుకొనెను. తన స్వకీయ ధనముగా ఇశ్రాయేలును ఏర్పరచుకొనెను. స్వకీయ ధనముగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. యెషయా గ్రంథము 41:14 చూస్తే, పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు, భయపడకుడి, నేను నీకు సహాయము చేయుచున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీకు విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే. చాలమ్మా. యాకోబు అనే మాటకి అర్థము మోసగాడని అర్థం వస్తుంది. ఈ యాకోబు యొక్క తండ్రి పేరేమిటి, తల్లి పేరేమిటి అంటే ఇస్సాకు, రిబకా. యాకోబు గారి యొక్క తాతగారి పేరు అబ్రహాము గారు. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడే. ఇస్సాకు దేవుడే, యాకోబు దేవుడు. కానీ ఇక్కడ ఇస్సాకుకి కమల పిల్లలు పుట్టారు. పుడతమే తల్లి గర్భములోంచే అన్నాదమ్ముల గొడవ మొదలైంది. నేను ముందు రావాలి, నేను ముందు రావాలని ఒకరి నుంచి ఒకరు పోరాటం చేస్తున్నారు. అప్పుడు దేవుని ఏర్పాటును బట్టి ఏశావుని జ్యేష్ఠ కుమారుడిగా చేశాడు, పంపించాడు. పంపించాక దేవుని ప్రియ సంగమా, ఆయన మడిమును పట్టుకుని తల్లి గర్భములోంచి బయటకు వచ్చేసాడు యాకోబు. ఎంత ప్రయత్నం చేసినా కానీ ముందు వచ్చేద్దాం అనుకున్నాడు, కానీ రాలేకపోయాడు. జ్యేష్ఠుడిగా పుట్టాలనే ఆశ ఉందనుకుంటా ఆయనకి.
పెద్ద కొడుకుగా పుట్టాలని. కానీ దేవుడైతే చిన్న కొడుకుగానే పుట్టించాడు. ఇద్దరు కూడా తల్లి గర్భములను వచ్చి భక్తి భావాలతోనే పెరిగిన వారే. పెద్ద కొడుకుకి ఏశావు అని పేరు పెట్టాడు ఇస్సాకు, చిన్న కొడుకుకి యాకోబు అని పేరు పెట్టాడు. పెద్ద కొడుకు అంటే తండ్రికి బాగా ఇష్టం, చిన్న కొడుకు అంటే తల్లికి బాగా ఇష్టం. ఇలా సాగుతూ ఉంది. సాగుతున్న క్రమములో ఇస్సాకు గారికి వృద్ధాప్యం వచ్చి కనుచూపు మందగించింది. దేవుడు ఆయన ద్వారా బిడ్డలకి దీవెన ఆశీర్వాదం కలగాలని, నాకు మంచి విందు చేయరా పెద్ద అబ్బాయి, నేను నిన్ను ఆశీర్వదించే సమయం వచ్చింది అని చెప్పినప్పుడు ఆ యొక్క తండ్రి చెప్పిన మాటల ప్రకారం పెద్ద కుమారుడు విందును సిద్ధం చేశాడు. చేసి తీసుకుని వచ్చే లోపల ఆ యొక్క మాటలను తల్లి వినది. వినేం చేసిందంటే, అరే చిన్నోడా, మీ నాన్న ఆశీర్వాదం అంతా మరి ఏశావుకి ఇచ్చేస్తానంటున్నాడు. ఇదిగో మీ అన్నయ్య వేసుకునే గొర్రె చర్మాలు ఉన్నాయి, అవి వేసుకుని వెళ్ళావనుకో నీ అన్నయ్యకు వచ్చే ఆశీర్వాదాలన్నీ నీకు వచ్చేస్తాయిరా అన్నప్పుడు ఆ గొర్రె చర్మములో కప్పుకొని తన అన్న రూపాన్ని ధరించుకుని ఆ యొక్క తండ్రి దగ్గరికి వెళ్ళాడు. అరే బాబు పెద్దోడా ఏశావు అనగానే, నాన్నగారు చెప్పండి అంటే స్వరమేమో యాకోబుది. ఒకసారి దగ్గరికి రా అనుమానం వచ్చింది తండ్రికి, కళ్ళు కనపడటంలా. తడిమి చూశాడు ఒళ్ళంతా, మెడ దగ్గర నుంచి ఒళ్ళంతా తడిమి చూస్తే ఏశావు వేసుకునేటువంటి గొర్రె చర్మం తగిలింది. అరే బాబు ఏశావు అంటే, చెప్పండి నాన్నగారు అంటే స్వరం ఎవరు వినపడుతుందంటే యాకోబు వినపడుతుంది. ఏమీ అర్థం కావట్లా. ఎరా నువ్వు ఏశావేనా? అవును తండ్రి నేను ఏశావుని. అప్పుడు తల మీద చేయబట్టి దేవుని ద్వారా ఆయన ద్వారా కలగవలసిన ఆశీర్వాదాలన్నీ పెద్ద కొడుకు అనుకుని చిన్న కొడుకుని తల మీద చేయబెట్టి దీవించటం ఆశీర్వదించటం జరిగింది. ఆశీర్వాదాలన్నీ దొంగలించేశాడు. ఎవరు చెప్పండి? యాకోబు. దొంగలించి పారిపోయాడు పక్కకి. తర్వాత పెద్ద కొడుకు ఆలస్యంగా విందు చేసుకుని తండ్రికి కావలసిన ఆకలి తీర్చడానికి ఆ సామాగ్రి అంతా తీసుకుని వచ్చి నాన్నగారు అన్నాడు, నన్ను దీవించండి అంటే ఇంతకుముందేగా నేను దీవించింది అంటే, ఇంతకుముందు నేను కాదు నాన్నగారు నేను ఇప్పుడే వచ్చాను అంటే, మరి ఇంతకుముందు ఎవరు వచ్చారు? ఓ ఇంతకుముందు కూడా నన్ను యాకోబు జ్యేష్ఠత్వాన్ని అమ్మే విషయంలో మొదటిగా తిండి కొరకు నన్ను నీ జ్యేష్ఠత్వాన్ని అమ్మితేనే కానీ, ఒక పూట కూటి కొరకు జ్యేష్ఠత్వం అమ్మితే నీకు ఆహారం పెడతానన్నాడు. ఆ విషయంలో మోసం చేశాడు. మళ్ళీ నీ దగ్గర నుంచి రావలసినటువంటి ఆశీర్వాదాల విషయంలో కూడా నాకు తెలియకుండా ఈ రీతిగా యాకోబు మోసగించి ఆశీర్వాదాలన్నీ దొంగలిస్తాడా అని పగబెట్టుకున్నాడండి. ఎవరి మీద? యాకోబు మీద. దేవుని స్తోత్రం. తర్వాత అరే మీ అన్నయ్య నీ మీద పగబట్టుకున్నాడు రా, నిన్ను చంపేస్తాడు కనబడితే. ఇదిగో నీ మేనమామ వర్ధనరాములో ఉన్నాడు లాబాను, అక్కడికి వెళ్ళు చక్కగా జీవించంటే బ్రతికి చెడి ఎక్కడికి వెళ్తున్నాడంటే మేనమామ ఇంటికి వెళుతున్నాడు. ఇంటికాడ ఐక్యత కలిగి మేనమామ ఇంటికి వెళితే విలువ ఉండేది. ఇంటికాడ ఐక్యత లేకుండా చుట్టాలింటికి వెళ్తే ఎలా ఉంటుందో తెలుసా? ఒకరోజు చుట్టం, 2 రోజులు చుట్టం, 3వ రోజు మురుకు చుట్టం అయిపోతాం. కాబట్టి తగాదలాడుకుని అక్కడికి ఇక్కడికి వెళ్ళామంటే మనం విలువను కోల్పోతాం. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. వెళ్ళొచ్చు, నేను వెళ్ళొద్దని అనను, కానీ కొద్ది కాలం వరకు. ఎంతకాలం వరకు? కొద్ది కాలం వరకే. కాబట్టి ఆ కోపావేశాలు తగ్గే వరకు కొంతకాలం
దూరంగా ఉండాలి. కొద్ది కాలం అవగానే కోపాలు తగ్గుతాయి, తర్వాత వెళ్ళవచ్చు. దేవుని స్తోత్రం. వెళ్ళవద్దని నేను అంటలేదు, కానీ మ్యాక్సిమం ఐక్యత కలిగి ఉండటానికి మనం ప్రయత్నం చేయాలి. అలా మేనమామ ఇంటికి వెళ్ళాడు. వెళ్ళంగానే అక్కడ ఇద్దరు కూతుళ్ళు ఉన్నారండి మేనమామకి. ఒక అమ్మాయి కళ్ళంట నీళ్లు గారుతున్నాయి, కళ్ళంట పుసిగారుతుంది. ఎప్పుడు చూసిన పుసిగారిన కళ్ళు పుసిగారినట్టుగానే ఉన్నాయి, తుడిసినట్టు నీసువాసన. ఆ అమ్మాయి దగ్గర చూడగానే, పెద్ద మరదలను చూడగానే చిరాకు పుట్టింది. చిన్నామె పేరు రాహేలు, ఎంతో సుందరవతి, సౌందర్యంగా కనపడింది, చూచుటకు ముచ్చట అనిపించింది. నేను పెళ్లి చేసుకుంటే చిన్నపిల్లలే పెళ్లి చేసుకోవాలి అని నిర్ణయం తీసుకుని, మావయ్య నీ యొక్క చిన్న కూతురు నేను పెళ్లి చేసుకుంటా మాయ అంటే, ఆయన అంటాడు 7 సంవత్సరాలు నా ఇంటిలో కొలువు పాలేరుతానం చేయాలి, 7 సంవత్సరాలు పాలేరుతానం చేశాక నా చిన్న కూతురునిచ్చి పెళ్లి చేస్తానన్నట్లుగా చెప్పాడు. 7 సంవత్సరాలు గొర్రెలు కాచాడా, మేకలే కాచాడా, ఆయన పనులే చేశాడా, చాలా చేశాడు మేనమామకి. ఎందుకు చేశాడు? కూతుర్ని పెళ్లి చేసుకోవడానికి చేశాడు. ఒక రోజున సాయంకాలం 7 సంవత్సరాలు అయ్యాక మరి ఒప్పుకున్న ఒప్పందం ప్రకారం పెళ్లి చేయడానికి సిద్ధపడ్డారు. సిద్ధపడి సాయంకాలం ముఖం నిండా కనబడకుండా మాస్క్ వేసేసారు, దాని చుట్టూ పూలు కట్టేశారు. చూడండి, ఎదరవారు ఎవరూ కనపడరిక. ఈ యాకోబుకి కనపడరు, అక్కడ పెళ్లి కూతురు కూడా కనపడరు. రాత్రి కాలంలో వాళ్ళిద్దరికి మేనమామ ఏం చేశాడంటే పెళ్లి చేశాడు. అబ్బాయి ఓ కోలాహలంలో నేను కోరుకున్న చెలిమి దొరికేనో అన్నట్లుగా, నేను కోరుకున్న పెళ్లి కూతురు నా మేనమామ చిన్న కూతురిని పెళ్లి నేను చేసుకుంటున్నానని సంతోషపడి సంబరపడిపోయాడు. కానీ ఆ మాస్క్ కింద ఉన్నది ఎవరంటే పుసుకళ్ళు కలిగినటువంటి లేయా. ఆ రాత్రి వివాహం అయిపోయింది చీకట్లో. మరి ఆమెను కోడటము జరిగింది. ప్రొద్దునే లేచి చూస్తే ఆమె ఎవరు అంటే ఆ అందమైన మొహము రాహేలేమని చూస్తే జబ్బు కలిగినటువంటి కళ్ళు కలిగిన లేయా కనపడింది. గుండెలు బాదుకుని అయ్యో 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 నేను మోసపోయాను, నువ్వు నన్ను మోసం చేశావు, నేను చేసుకుంటానన్న కూతురు పెద్దాము కాదు చిన్నామంటే, సరే నువ్వు కోరుకున్నట్లుగా చిన్న కుమార్తె కావాలంటే చిన్న కుమార్తెని చేస్తాను, మళ్ళీ 7 సంవత్సరాలు కొలువు చేయమన్నాడంట. 14 సంవత్సరాలు కొలువు చేసి చూడండి ఆ యొక్క మేనమామ కూతురైన రాహేలని పెళ్లి చేసుకున్నాడు. ఆ మేనమామ ఆ 14 సంవత్సరాల్లో జీతం ఇచ్చే విషయంలో 10 సార్లు మోసం చేశాడట. ఎన్నిసార్లు మోసం చేశాడు? 10 సార్లు మార్చేశాడంట జీతం. ఈ యాకోబు అనే మాటకి అర్థం ఏమిటంటే మోసగాడు అని అర్థం. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. ఇక్కడ మేనమామ ఇంటికి వెళ్ళేటప్పుడు ఏమీ లేని కాలంలో దేవునితో తీర్మానం చేసుకుని, నాకు కలిగిన యావత్తులో నాకు ఆహారము కానీ వస్త్రాలు కానీ క్షేమము కానీ నాకు దయచేసి మరలా నా తండ్రింటికి క్షేమముగా తిరిగి వస్తే నాకు కలిగిన వాటిలో 10వ భాగం నీకు ఇచ్చేదరని ఏమీ లేనప్పుడు తీర్మానం చేసుకుని తన మేనమామ ఇంటికి వెళ్ళాక ఇవన్నీ జరిగాయి. అప్పుడు తన మేనమామ ఏం చేస్తాడంటే, మామయ్య గారు నేను గొర్రెలు కాస్తున్నా, నాకు జీతం ఏంటంటే, అరిగో ఈ నల్ల గొర్రెలు ఉన్నాయి కదా, ఈ నల్ల గొర్రెలు తక్కువగా ఉన్నాయి నీకు జీతం, ఇగో ఈ మచ్చలు సార్లు అన్నీ నాకే అన్నాడట. ఎక్కువ గొర్రెలు ఉన్నాయన్నీ మేనమామ నాకే అన్నాడంట, తక్కువ గొర్రెలు ఉన్నాయన్నీ నీకు జీతంగా ఇస్తున్నాడంట. దేవుడు ఏమీ లేని కాలంలో యాకోబు మొక్కుకున్నాడు, నువ్వు నన్ను దీవించాలయ్యా, నీవు నన్ను ఆశీర్వదించాలయ్యా, అనవస్త్రాదులు దయచేయాలయ్యా, ఇదిగో అలా చేస్తే నేను మృక్కుబడి చేసుకుంటున్నాను, నాకు వచ్చు భాగములో 10వ భాగము నీకు ఇస్తానని చేతిలో చిల్లిగవ్వలేని కాలంలో దేవునితో మృక్కుబడి చేసుకుని మేనమామింటికి వెళ్ళి కొలువు చేస్తున్నాడు. కొలువు చేస్తుంటే జీతంగా ఆయనకి మరి ఆదాయంగా రాబడిగా వచ్చింది. ఏమిటి? గొర్రెలు. ఆ గొర్రెలు ఏమైనాయి అంట, మేనమామ గొర్రెలు అయితే ఈయనతే ఒక్కోటి ఎంత ఉంది, ఈయనకి 2, 3 ఎంత అంట.
ఒక గొర్రె ఎన్ని పిల్లలు పడుతుంది? 2 గొర్రెలు పెడుతుందంట, ఒక్కోసారి 3 పెడుతూ అట్లా ఆయన జీవితంలో అద్భుతంగా దేవుడు కార్యాలు జరిగిస్తున్నాడు. దేని స్తోత్ర. ఊహించిన రీతిగా ఒక గొర్రె అయినా చక్కగా ఇంతే బాగుండు అనుకుంటారు గొర్రెల కాపరులు. కానీ అలా కాదు. యాకోబు కాసేటువంటి గొర్రెలైతే చక్కటి ఈనలు కలిగి అధికమైన బిడలను పెడుతున్నాయి. అలా ఆయన దొడ్డంతా కూడా యాకోబు దొడ్డి విస్తరించబడుతుంది. విస్తరించబడే కొలది ఏం చేస్తున్నాడు? ఇదిగో ఇప్పుడు నల్ల గొర్రెలు అన్నాగా, ఇప్పుడు మచ్చల గొర్రెలు, మచ్చల గొర్రెలు విస్తరించాక సారల గొర్రెలు, అట్లా 10 సార్లు మోసం చేశాడండి. పెరిగిపోయినవన్నీ నాయే అన్నాడు, తక్కువకున్నాయన్నీ నీయే అంటున్నా. మీకు అర్థం అవ్వటానికి ఇలా నేను తేలిక భాషలో మీకు చెప్తున్నా. దేని స్తోత్ర, దేని స్తోత్ర. ఇట్లా తండ్రి దగ్గర అన్నయ్య దగ్గర మోసం చేశాడు. మేనమామింటికాడ 12 సార్లు మోసపోయాడు. 2 సార్లు మోసం చేస్తే 12 సార్లు మోసపోయాడు. 1 లేయా విషయంలో, 2 రాహేల విషయంలో, 10 సార్లు జీతం విషయంలో. ఈనాడు ఈ లోకంలో మనం కూడా ఒకసారి మోసం చేస్తే ఇతరులను 6 సార్లు మోసం చేస్తారు. 2 సార్లు మోసం చేస్తే ఇతరులను 12 సార్లు మోసం చేస్తారు. యాకోబు మోసం చేసి పారిపోయేస్తే ఇక్కడ మోసపోతున్నాడు. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తును ఆ పంటనే కోయును అని దేవుని వాక్యం చెప్తుంది. తండ్రి ఇంటి దగ్గర మోసం అనే విత్తనం విత్తి మేనమామింటికి పరిగెత్తుకుని వెళితే అక్కడేదో సంపాదించేద్దాం అనుకున్నాడు. అక్కడ కోస్తున్న పంట ఏంటో తెలుసా? మోసం అనే పంటను కోస్తున్నాడు. ఏ పంటను చెప్పండి? మోసం అనే పంటని. తాడిని దన్నేవాడు ఉంటే తలను దన్నేవాడు కూడా ఉంటాడు. యాకోబే మోసగాడంటే మోసగాళ్ళకి మోసగాళ్ళు అయ్యాడు. ఎవరు? యాకోబు యొక్క మేనమామ లాబాను. యాకోబే పెద్ద మోసగాడంటే తన యొక్క మేనమామ మోసగాళ్ళకే మోసగాడిగా మారిపోయాడు. ఇట్లా జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు. యువరాజు వలె పెరిగేటువంటి యాకోబు కష్టాలకి, బాధలకి, కన్నీళ్ళకి, అవస్థలకి గురై అడవుల వెంట, కొండలలో, లోయలలో, వాగులలో తిరుగుతున్నాడు. ఆయన తండ్రి నూరంతలుగా గెరారు లోయలో వర్ధిల్లినవాడు, బహుగా ఆస్తిపరుడు. అటువంటి కుమారుడు గొర్రెలు కాచుకుంటూ అడవులలో, ఎడారులలో, చూడండి వాగులలో ఒంటరిగా బ్రతుకుతున్నాడు. తర్వాత దేవుడు ఆయనను చూసి ఇశ్రాయేలుగా ఆయన జీవితాన్ని మార్చి దేవుడు బహుగా ఫలింపచేశాడు. శత్రువులను మిత్రులుగా మార్చాడు. లేమిని కలిమిగా మార్చాడు. ఏమైతే కోల్పోయాడో వాటిని సంపాదించుకున్నాడు. ఘనమైన ఆశీర్వాదాన్ని యాకోబు పొందుకోగలిగాడు. ఆయన అడుగుపెట్టి ప్రతి స్థలాన్ని దేవుడు దీవించాడు. చేయు ప్రయత్నములన్నింటిలో తోడుగా ఉన్నాడు. అనేకులను ఆశీర్వదించేవాడిగానే ఉంచాడు, కానీ శాపగ్రస్తుడిగా యాకోబుని దేవుడు చేయలేదు. ఇశ్రాయేలుగా మార్చబడ్డాక ఆయన తలరాత మార్చబడింది. గట్టిగా చెప్దాం. ఈరోజు మన తలరాత మార్చబడాలి అంటే నీలో ఉన్న సప్త వ్యసనాలని చంపివేయాలి. నీ పాత రోత జీవితాన్ని సమాధి చేయాలి. నీ మనసు నూతనం అవ్వాలి, నీ తలంపు నూతనం అవ్వాలి, నూతన హృదయం నీలోనికి రావాలి. నీ పేరు మార్చబడాలి, నీ జీవితం మార్చబడాలి. క్రీస్తులో నువ్వు జన్మించాలి. ఇశ్రాయేలుగా నువ్వు మార్చబడాలి. నీ పేరు యాకోబు కాదు, ఇక మీదటి నుంచి నీ పేరు ఇశ్రాయేలు అని మార్చిన నాటి నుంచి దేవుడు ఆయనను గెలిపించడం మొదలుపెట్టాడు. గట్టిగా చెప్తా హల్లెలూయా.
మారాలి మారాలి నీ మనసే మారాలి. మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది. ఆ మారిన మనసు మారామంటూ 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 చతికిల పడతారు. దేవుని కోసం పుట్టామంటూ గొప్పలు చెబుతారు. ఆ గొప్పలు కాస్త సాగకపోతే చతికిల పడతారు. చతికిల పడతారు. బలముగా మారాలి మారాలి నీ మనసే మారాలి. మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది. ఆ మారిన మనసు దేవునికి ఇస్తే హల్లెలూయా. దేవుని ప్రియ సంగమా, దేవుడు ఎటువంటి యాకోబుని ఇశ్రాయేలుగా మార్చి దేవుడు ఆశీర్వదించాడు. పురుగు వంటి యాకోబుని ఇశ్రాయేలుగా మార్చి దేవుడు ఆశీర్వదించాడు. అందుకు లాబాను అంటాడు, యెహోవా చేత ఆశీర్వదించబడిన వాడా లోనికి రమ్ము, నువ్వు వచ్చినాటి నుంచి నాకు కలిగిన యావత్తు కూడా విస్తరించబడిని అని సాక్ష్యం చెప్తున్నాడు. ఆశీర్వాదకరంగా ఆయన జీవితాన్ని మార్చాడు. యాకోబు జీవితం ఆశీర్వదించబడింది. ఆయన సంతతి ఆశీర్వదించబడింది. దేవుడు పురుగు వంటి యాకోబుని దేవుడు కోరుకున్నాడు, ఏర్పరచుకున్నాడు, ఆశీర్వదించాడు. ఇక్కడ కూర్చున్న వారులారా, మనమందరము కూడా మనం చేసిన తప్పిదాలను బట్టి, మనం చేసిన అపరాధములను బట్టి, మన జీవితాల్లో కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు, వ్యాధులు, అవస్థలు, అసమాధానం, మనశ్శాంతి లేకపోవుట, ఏ పనులు ఆరంభించినా కానీ ఆ పనులు ముందుకు వెళ్ళకపోవుట, ఎన్నెన్నో ఆటంకాలు, ఎన్నెన్నో ఇబ్బందులతో ఈరోజు దేవుని పాదాల దగ్గరికి నువ్వు వచ్చావు. దేవుడు సజీవుడు. ఆయన అడిగితే ఇచ్చేవాడు, వెదిగితే దొరికేవాడు, తడితే తీసే దేవుడు, ఆశగల ప్రాణం తృప్తిపరిచే దేవుడు, నిజముగా మొరపెట్టి వారికి దేవుడు, సమీపముగా ఉండే దేవుడు, నీ దుఃఖ దినాలను సమాప్తం చేసే దేవుడు ఆయన. ఆమేన్ చెప్పండి. ఆమేన్. యాకోబు జీవితంలో కూడా ఎన్నో విపత్తులు, ఎన్నో భయాలు, అయినా దేవుడు అంటాడు, నేను ఏర్పరచుకున్నాను, నేను నీకు సహాయం చేస్తాను, నేను నిన్ను విమోచిస్తాను. తన అన్న కనబడితే అక్కడ చంపేస్తాడని కొండల్లోనే దాక్కున్నాడా, లోయల్లోనే దాక్కున్నాడా, ఒంటరిగా దాక్కున్నాడా, ఎంత భయపడ్డాడో, కరువు అనుభవించాడా, యువరాజు వలె బ్రతకవలసిన వాడు గొర్రెలు కాచుకున్నాడా, మోసపోయాడా, ఎన్నో సమస్యలతో సతమతమైపోయాడు. అయినను కానీ దేవుడు యాకోబుని విడిచిపెట్టలేదు. నేను నిన్ను ఏర్పరచుకున్నాను, పురుగు వంటి యాకోబు, నేను నిన్ను ఏర్పరచుకుంటున్నాను, నీకు సహాయం చేయవాడు నేనే, నిన్ను విమోచించువాడని కూడా నేనే. ఈరోజు మీ అందరూ కూడా యాకోబు వంటి వారే. దేవుడు మీకు సహాయం చేయనుగాక, దేవుడు మిమ్మల్ని విమోచించునుగాక, వ్యాధులను విమోచించునుగాక, అప్పులను విమోచించునుగాక, దైవ శక్తులను విమోచించునుగాక, బాధలను విమోచించునుగాక, అపజయాలను విమోచించునుగాక. నా యేసయ్య మీకు సహాయం చేయనుగాక. నమ్మిన వారు మాత్రమే బలముగా ఎంత నోరుంటే అంత నోరుతో ఆమేన్ చెప్తాం. ఆమేన్. దేవుని ప్రియ సంగమా, పురుగు వంటి యాకోబుని దేవుడు కోరుకుని సహాయం చేశాడు, విమోచించాడు. నువ్వెంత నేనంత.
ఆయననే వాడుకున్న దేవుడు నిన్ను నన్ను వాడుకోబోతున్నాడు. ఆమె చెప్తా. ఆయన సహాయం చేసిన దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఆయన విమోచించిన దేవుడు మనల్ని విమోచిస్తాడు. దేవుని ప్రియ సంగమా, యాకోబు పురుగు వంటి వాడు. ఈ పురుగు ఎలాంటిది? ఈ పురుగులో ఉన్నటువంటి అనుభవాలు చూద్దాం. దేవుడు యాకోబుని పురుగుతో పోల్చాడు. ఈ పురుగు లక్షణం ఎలా ఉంటాయి? ఈ పురుగు యొక్క అనుభవాలు ఎలా ఉంటాయి? దేవుని ప్రియ సంగమా, పురుగు కంపు కొడుతుంది. నేను ఒక రోజున ప్రయాణం చేస్తుంటే ఒక పురుగు వచ్చి ఇక్కడ కొట్టింది. నన్ను కొడితే కంపు వచ్చేసింది. చిచ్చి కంపు వస్తుందని ఇట్లా అన్నా. ఈ చేతికి కూడా కంపు వచ్చేసింది. తర్వాత మంట వచ్చేసింది. చూడండి, 3 రోజుల ఉపవాస ప్రార్థనలో తెల్లగా బొబ్బల్లి వచ్చేసింది. 3 రోజులు తోలుడిపోయింది, తెల్లగా వచ్చింది. ఇక నేను 3 రోజులు వాక్యం చెప్పడం ఏమో కానీ ఏమైంది బాబు, ఏమైంది? ప్రతి ఒక్కరికి ఇది చెప్పటమే. ఒక్క పురుగు చేసిన డ్యామేజీ క్రీస్తు సువార్తని చెప్పకుండా ఆపివేసింది. కంపు. మన శుక్రవారం నాడు మడిచేరలో ప్రార్థన ముగించుకుని ఇంటికి వస్తున్నా. ఆ కంపు కొట్టే పురుగు మరలా ఇక్కడ కొట్టింది. అంతా కంపే. ఎంతమంది పురుగుని ఇష్టపడతారా? పురుగారా, నా మీద వాళ్ళు పురుగురా అంటారా? చెప్పండి. పురుగు ఎలా ఉంటుంది? కంపు కొడుతుంది. దేని స్తోత్రం. ఈ కంపు కొట్టేటువంటి పురుగు వంటి జీవితాన్ని దేవుడు కోరుకున్నాడు. పాపమనే కంపు కొట్టే మన జీవితాలనే దేవుడు కోరుకున్నాడు. పరిశుద్ధులుగా మార్చడానికి, బలమైన వారిగా మార్చడానికి, నిత్య నరకాగ్ని గుణంలోకి వెళ్ళకూడదని, పురుగు వంటి నీ జీవితాన్ని సీతాకోక చిలుకగా మార్చడానికి దేవుడు నిన్ను నన్ను దుర్వాసన కలిగిన పాప శరీరంతో జీవించిన మనని అక్షయ శరీరులుగా మార్చడానికి దేవుడు కోరుకుంటున్నాడు. దుర్వాసన కలిగిన నీ జీవితం, కంపు కొట్టే నీ జీవితాన్ని సువాసనగా మార్చాలన్నదే ఆయన ఆశ. అందుకే దేవలోకాన్ని విడిచి సిలువలో ఆయన ప్రాణం పెట్టింది, రక్తము చిందించింది. దుర్వాసన కలిగినటువంటి కలవరిగిరి కొండ మీద యేసు క్రీస్తు ప్రభువారి యొక్క అమూల్యమైన రక్తము చిందించబడినప్పుడు దుర్వాసన కలిగిన కొండ సువాసనగా మార్చబడింది. ఈరోజు నీ జీవితం కంపు కొట్టేదిగా ఉందా? సువాసనగా మార్చబడలేదా? నిన్ను చూచి అందరూ కూడా ఆస్వాదించటం లేదు, ఇష్టపడటం లేదు. దేవుని ప్రియ సంగమా, నీ యొక్క జీవితాన్ని సువాసనగా ఆయన రక్తం ద్వారా మార్చునుగాక. మిమ్మల్ని అందరిని ఆయన అమూల్యమైన రక్తము చేత నా యేసయ్య కడుగునుగాక. మీ యొద్దకు అనేకులు వచ్చుదురుగాక. మీ దగ్గర ఉన్న రక్షణ సువాసన యొద్దకు అనేకులు వచ్చుదురుగాక, నడిపించుదురుగాక. అటువంటి రక్షణ సువాసన దయచేయునుగాక. చూడండి, కంపు కొట్టే పురుగు. రెండవది, పురుగు ఎలా ఉంటుందంటే పంటను పాడు చేస్తుంది. ఈనాడు మనుషులు కూడా పాడు చేసేవారు ఉన్నారు. పురుగు లక్షణం నష్టం కలిగజేసేది, పురుగు లక్షణం హాని కలిగించేది. పురుగు నష్టం చూసినట్లయితే ఆ పురుగు లక్షణం పాడు చేస్తుంది. అందుకే చాలామంది అరే నువ్వు చీడ పురుగురా అంటారు. చాలామంది మనిషిని దేనితో పోల్చారంటే పురుగుతో పోల్చారు. చీడ పురుగు వంటి యాకోబుని, హాని చేసేటువంటి యాకోబుని, నష్టపరిచేటువంటి యాకోబుని దేవుడు ఏర్పరచుకున్నాడు, సహాయం చేశాడు, విమోచించాడు. ఈనాడు కూడా నీ జీవితం యాకోబులాగా హానికరుడిగాను, హింసకుడిగాను, దోషకుడిగాను, నష్టం కలిగించేవాడిగాను ఉన్నట్లయితే దేవుడిని విడిచిపెట్టాడు. తెలుసో తెలియక నువ్వు చేశావు, దేవుడు నా జీవితంలో సహాయం చేయడేమో అని నువ్వు కృంగిపోవద్దు, బేజారైపోవద్దు. నువ్వు తెలుసో తెలియక చేసిన పాపాన్ని అని క్షమిస్తాడు. దేవుడికి పాపం అంటే ఇష్టం లేదు, పాపి అంటే ఇష్టం. ఆ పాపి నశించడం ఇష్టం లేదు, ఆయనకి రక్షించడం ఇష్టం. కాబట్టి ఈ పురుగు నష్టపరిచేది.
మూడవదిగా పురుగు అంటే హేయమైనది. నాలుగవదిగా ఈ పురుగు ఎలాంటిదంటే యోబు గ్రంథం 25:6లో చూస్తే అపవిత్రమైనది పురుగు. కీర్తన గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనము గనక చూడగలిగితే ఈ పురుగు అయితే తృణీకారము పొందినది, ద్వేషించబడినది. చదవండి. నేను నరులను కాను, నేను పురుగును, నరుల చేత నిందింపబడిన వాడును, ప్రజల చేత తృణీకరింపబడిన వాడను. దేని స్తోత్రం. ఇక్కడ నరుల చేత నిందింపబడిన వాడను, ప్రజల చేత తృణీకరింపబడిన వాడని. నేను పురుగుని. ఈనాడు నీ ఇంట్లోని వారు నిన్ను తృణీకరిస్తున్నారు. ఎవరు నేను ఇష్టపడటంలా పక్కన పెట్టేస్తున్నారు. నీ కొడుకు నిన్ను పక్కన పెట్టాడు, తృణీకరించాడు. నీ భర్త నిన్ను తృణీకరించాడు, పక్కన పెట్టాడు. నీ కోడలు నేను తృణీకరించింది, పక్కన పెట్టింది. నీ బంధువులు నిన్ను తృణీకరించారు, పక్కన పెట్టారు. యాకోబు జీవితం కూడా పురుగు వలె తృణీకరించబడింది, నిందించబడుతుంది. మన జీవితాలు కూడా యాకోబు వలె నిందించబడినవిగాను, తృణీకరించబడుచున్నవిగాను, కొట్టబడుచున్న వారముగాను ఈ లోకములో సతమతమవుతున్నాం. యాకోబుకు సహాయం చేస్తున్న దేవుడు మనకి సహాయం చేస్తాడు. యాకోబుని విమోచించిన దేవుడు మనకి విమోచనగలడు. నువ్వు నిబ్బరము కలిగి దేవుని వైపు చూడు. నీ భారమంతా ఆయన మీద మోపాలి. ఈ పురుగు ఎలాంటిదంటే స్వల్పమైనది. ఈ పురుగు స్వల్పమైనది, అల్పమైనది, చిన్నది. నీ జీవితం కూడా చిన్న జీవితం, నీ కుటుంబం కూడా చిన్న కుటుంబం. నా ఇల్లు ఒకటే, నా జీవితం ఒకటే అని, నేను బలహీనుడనే, నాది ఒంటి కుటుంబమే అని బాధపడద్దు. వారిలో ఒంటరి అయినా వాడు 10 వందలగును. ఇన్ని కాలేని ప్రజలు, ఇన్ని కాలేని ప్రజలు బలమైనటి జనమగును, బలమైనటి జనమగును. లిమ్ము తేజరిల్లుము నీకు వెలుగువ చీయున్నది. నాది ఒంటరి కుటుంబమే, స్వల్పమైనది, చిన్న జీవితాలు మావి అని నువ్వు కృంగిపో మాకు. యాకోబు పురుగు వంటి వాడే, స్వల్పమైన వాడే, అల్పమైన వాడే. దేవుడు ఆయన దీవించలేదా? దీవించాడు. కానీ ఈ పురుగు వంటి జీవితం సీతాకోక చిలకగా మారాలి. ఈ పురుగుని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకో తెలుసా? ఇది కాలిపోకూడదు, ఇది రక్షించబడాలి. నువ్వు పురుగుగా ఉంటే ఏమవుతావు తెలుసా? అగ్నిగుండంలో పడిపోతావు. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 24వ వచనం చూస్తే, యెషయా గ్రంథం, వారిపోయి వాటి పురుగు చావదు, వాటి అగ్ని ఆరిపోదు. మార్క్స్ వార్త 9:48. పురుగు చావదు, అగ్ని ఆరదు. నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. చాలమ్మా. నువ్వు పురుగుగా బ్రతికితే నిత్య నరకాగ్ని గుండానికి వెళతావు. పురుగు చావదు, అగ్ని ఆరదు. కాబట్టి ఇంతకు ముందే మనం వర్తమానం విన్నాం. పురుగు ఒకానొక సమయంలో అందరూ నన్ను చూసి ద్వేషించుకుంటున్నారు, అయిష్టతను కనపరుస్తున్నారు, త్రోసివేస్తున్నారు, తృణీకరిస్తున్నారు, మనుష్యులలో నన్ను ఉండనీయకుండా చేస్తున్నారని పురుగు వంటి జీవితాన్ని దేవుడు ఎలా మార్చబోతున్నాడు? సీతాకోక చిలుకగా మారుస్తున్నాడు. గొడ్రాలుతనం ఎప్పుడు ఒకేలాగా ఉండదు, కరువు ఎప్పుడు ఒకేలాగా ఉండదు, కష్టాలు ఎప్పుడు ఒకేలాగా ఉండవు.
ఇబ్బందులు ఎప్పుడు ఒకేలాగా ఉండవు. ఇక నేను ఎప్పుడు నా జీవితం ఇంతే 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 ఇంతే, ఇక నా జీవితం పురుగు వంటిదే అనుకో మాకు. దేవుడు పురుగుని సీతాకోక చిలకగా మార్చగలడు. నీ వ్యాధి పాత రోత జీవితాన్ని దేవుడు దుర్దర్శనం మర్చిపోయేలాగా చేసి మంచి రోజులు కూడా నీ జీవితంలో నా యేసయ్య తీసుకురాగలడు. మంచి రోజులు దేవుడు మీకు దయచేయునుగాక. మీ తలరాతను దేవుడు మార్చివేయునుగాక. ఆ పురుగుని తలరాతనే మార్చాడు. మొదటలో ఇష్టపడలేదు, తర్వాత సీతాకోక చిలక ఎగురుతుంటే నా మీద వాలితే బాగుండు, నా మీద వాలితే బాగుండు అనేవాళ్ళు. దేవుని స్తోత్రం. అందరూ దాన్ని పట్టుకోవడానికి పరిగెడతారు. అంతగా ఇష్టపడేలాగా చేశాడు. అంతగా మిమ్మల్ని ఆశీర్వాదకరంగా మార్చునుగాక, జనులకు ఆశీర్వాదకరంగా మార్చునుగాక. దేవుడు నిన్ను ఓడిపోనివాడు. యాకోబు ఓడిపోతుంటే, యాకోబు నువ్వు పోరాడి గెలిచితివి. ఆయన మొదట్లో ఓడిపోయాడు. తర్వాత దేవుడు ఆయన ఏం చేశాడు చెప్పాలి? గెలిపించాడు. యాకోబుని దేవుడు ఏం చేశాడు? గెలిపించాడు. ఈరోజు నువ్వు ఏ ఓడిపోయిన పరిస్థితులతో వచ్చావో, ఏ ఓడిపోయిన అనుభవాలతో వచ్చావో, ఏ పనులు జరగక ఓడిపోయిన అనుభవాలతో వచ్చావో, ఏ నిరాశ నిస్పృహలతో ఓడిపోయిన అనుభవాలతో వచ్చావో, యాకోబు పోరాడినప్పుడు, యాకోబు ప్రార్థన ఆలకించి కన్నీరును, నిట్టూర్పును, పశ్చాత్తాపను, బాధల కష్టాలని దేవుడు చూచాడు. యాకోబు మగసిరి గలవాడై పట్టు వదలక నీవు నన్ను దీవించితేనే కానీ నేను విడిచిపెట్టనని యాకోబు ప్రార్థించినప్పుడు, పోరాడినప్పుడు నువ్వు పోరాడి గెలిచితివి అన్నాడు. దేవుడు ఆయన ఏం చేశాడంటే గెలిపించాడు. నువ్వు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదు. దేని స్తోత్రం. దేవుడు ఆయన పేరు ఎలా మార్చాడు? యాకోబు పేరుని ఎలా మార్చాడు? ఇశ్రాయేలుగా మార్చాడు, గెలిపించాడు దేవుడు. దేవుని ప్రియ సంగమా, బాప్తిసం తీసుకున్నవా? మీ పేర్లు గుర్తున్నాయా? బాప్తిస్తాలు తీసుకున్నవా? మీ పేర్లు గుర్తున్నాయా? మందిరములో ఏ పేరు చేత మీరు పిలువబడుతున్నారు? బాప్తిసము తీసుకున్న పేర్ల చేత మనం పిలువబడాలి. ఇంకా యాకోబులాగా ఉండమాకండి. ఎలా మారాలి? ఇశ్రాయేలుగా మారాలి. నీ తలరాతను దేవుడు మార్చగలడు. కాబట్టి ఆ పాత రోత జీవితాన్ని విడిచిపెట్టండి. ఇప్పుడు దేవుడు మనకు ఒక అవకాశం ఇచ్చాడు. యాకోబు మార్చుకున్నాడు తన తప్పిదాలని, పాపాలని. దేవుని ఎదుట పశ్చాత్తాపడి ఒప్పుకుని పోరాడినప్పుడు ఓడిపోయినటువంటి యాకోబు దేవునితో పోరాడి, మనుషులతోనూ దేవునితో పోరాడి గెలిచాడు. గమనించండి దేవుని ప్రియ సంగమా, దేవుడు నీ జీవితం నువ్వు మార్చుకుంటావని దేవుడు నీకు అవకాశాలు ఇస్తున్నాడు. నీ తప్పిదాలని, నీ పాపాలని ఒప్పుకొని విడిచిపెడతావని యాకోబులాగా నీ తలరాత్రి దేవుడు మార్చాలని అవకాశాలు ఇస్తున్నాడు. ఆ అవకాశాలు ఇచ్చినప్పుడు సద్వినియోగపరుచుకో. ఈరోజు నువ్వు మారుతావని దేవుడు ఆయన సన్నిధికి నడిపించాడు. నీ పాపాన్ని, నీ తప్పిదాలను ఒప్పుకుని విడిచిపెడతావని ఆయన సన్నిధిలోకి నేను నడిపించాడు. ఆయన సెలవులేంది అడుగు తీసి అడుగు ముందుకు వేయలేం, కాళ్ళు కదపలేం. ఆయన సెలవును బట్టి ఈరోజు నువ్వు మందిరానికి వచ్చావు. నువ్వు ప్రార్థనలో, దేవా నేను పాపిని, నన్ను క్షమించు అని నిజముగా మొరపెట్టు. దేవునికి ఒప్పుకో. సామెతలు 28:13 అతిక్రమలు దాచిపెట్టిన వాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు దేవుని కనికరం పొందుకుంటాడని వాక్యం చెప్తుంది.
నీ పేరు ఏమిటి అంటే యథార్థంగా యాకోబు అన్నాడు. ఇక మీద నీ పేరు యాకోబు కాదు, ఇశ్రాయేలు అన్నాడు. దేవుడు సమయం ఇస్తున్నాడు మార్చుకోవడానికి. ఆదాము చేసినటువంటి తప్పిదం పాపాన్ని బట్టి అవకాశం ఇచ్చాడు, కానీ ఆయన టైం ఇచ్చినా కానీ తన దోషాన్ని దాచుకున్నాడు, కప్పుకున్నాడు, ఒప్పుకోలా. కయ్యను కూడా దేవుడు టైం ఇచ్చాడు. నువ్వు చంపిన నీ హేబేలు ఎక్కడ ఉన్నాడు, హేబేలు ఎక్కడ ఉన్నాడు అని కయ్యను అడిగితే హేబేలుకు నేనేమైనా కావలివాడినా అన్నాడు. కానీ ఏమాత్రం కూడా తన జీవితాన్ని మరి సరి చేసుకోలా, దిద్దుకోలా. గెహాజీ నయమాను బాగుపడ్డాక కానుక తెస్తే వద్దని పంపించాడు, కానీ వెనకమాల వెళ్ళాడు గెహాజీ. ఎలీషా దైవజనుడేమో వద్దన్నాడు నయమాను తెచ్చిన కానుకని. గెహాజీ ఎలీషా శిష్యుడు. దైవజనుడు వద్దన్నటువంటి కానుక దొంగలించడానికి చాటుగా వెళ్ళి నయమాను అడిగా కానుక తీసుకుని ఇంట్లో దాచి వచ్చాడు. ఎలీషాని అడిగాడు, గెహాజీ ఎక్కడికి వెళ్ళి వచ్చావు? ఎక్కడికి వెళ్ళలేదయ్యా. ఎక్కడికి వెళ్ళావు? ఎక్కడికి వెళ్ళలేదయ్యా. నీతో కూడా నా ఆత్మ రాలేదా? అయ్యా నేను ఎక్కడికి వెళ్ళలేదు. ఇదిగో గెహాజీ ఆ నయమానికి పోయినటువంటి కుష్టు నీకును నీ సంతతికని తరతరములు కలుగునుగాక అన్నాడు. ఆనాటి నుంచి గెహాజీకి కుష్టు వ్యాధి వచ్చింది. దేవుడు మార్చుకోవడానికి సమయం ఇస్తున్నాడు, అవకాశాలు ఇస్తున్నాడు. సద్వినియోగం చేసుకోవాలి. 30 వెండి నాణ్యాలకు యేసుక్రీస్తు ప్రభువారిని అమ్మివేశాడు ఇస్కరియోతు యోధా. దేవుడు టైం ఇచ్చాడు, తరుణం ఇచ్చాడు, మారతాడేమోనని. ఇదిగో నన్ను అప్పగించబోవాడు మీలో ఒకడున్నాడు అన్నాడు. అప్పటికే 30 వెండి నాణ్యాలకు అమ్మివేశాడు. ఇదిగో వాడు పుట్టకుండా వాడికి ఎంత మేలు, నన్ను అప్పగించబోయేవాడు అన్నాడు దేవుడు. ఆయన తరుణమిచ్చినా మార్చుకోవాలా. ఇదిగో నన్ను అప్పగించబోయేవాడు నన్ను ముద్దు పెట్టుకున్నవాడే, అయినా మార్చుకోవాలి. ఇదిగో నన్ను అప్పగించేవాడు ఇతడే అన్నా కానీ ఏ మాత్రం పట్టించుకోకుండా పక్కకి వెళ్ళిపోయాడు. 5-6 సార్లు తరుణమిచ్చాడు దేవుడు. ఇస్కరియోతు యోధాను మార్చుకుంటాడేమో అని, ఆ 30 వెండి నాణ్యాలు వెళ్ళి తిరిగి ఇచ్చేస్తాడేమోనని తరుణాలు ఇచ్చినా కానీ మార్చుకోలా. ఆఖరికి అప్పగించాడు, మనశ్శాంతి లేక ఉరిబెట్టుకుని చచ్చిపోయాడు. దేవుడు తరుణం ఇచ్చినప్పుడు ఆ తరుణాన్ని సద్వినియోగం చేసుకున్నవాడు. ప్రాణం మీదకి వచ్చినటువంటి యోనా సముద్ర చేప గర్భములో ఉండి తన జీవితాన్ని మనసును సరిచేసుకుని నువ్వెలమన్నా ప్రాంతానికి వెళ్తానయ్యా, సువార్త ప్రకటిస్తానయ్యా అని దేవునితో తీర్మానం చేసుకుని సరిచేసుకుని తన జీవితాన్ని మనసును సరిచేసుకుని ఆయన దేవునితో మొక్కుబడి చేసుకున్నప్పుడు ఆ పాతాళ గర్భంలో తిమింగలానికి చెప్పగా అది ఒడ్డుకొచ్చి కక్కివేసింది. అప్పుడు ఆయన జీవితం రక్షించబడింది, కాపాడబడింది. సరిచేసుకున్న వారు, పాపాలను కప్పుకున్నవారు అందరూ కూడా నశించిపోయారు, కానీ సరిచేసుకున్నవాడు దీవించబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు. గట్టిగా చెప్తా హల్లెలూయా. సరిచేసుకోవాలి, దిద్దుకోవాలి, కడుగుకోవాలి. అప్పుడే దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం చూడగలుగుతాం. ఈ యాకోబు యొక్క మొదటి జీవితాన్ని చూస్తే అబద్ధాలు ఆడేవాడు. తన యొక్క అన్న గొర్రె చర్మం కప్పుకొని వచ్చి తండ్రి దగ్గర నిలబడి మాట్లాడితే ఏశావు అంటే నేను ఏశావునే అన్నాడు యాకోబు. తండ్రితో ఏమని అబద్ధం ఆడుతున్నాడంటే ఏశావు కాకపోయినా నేను ఏశావుని అని మాట్లాడుతున్నాడు, అబద్ధం ఆడుతున్నాడు. ఆదికాండం 25వ అధ్యాయం 26వ వచనంలో తండ్రిని మోసగిస్తున్నాడు. యాకోబు అనే మాట దగ్గర ఏముంది చెప్పండి? 2 అనే సంఖ్య ఉందా? మోసగాడు. దేని స్తోత్రం. ఇతడు మోసగాడు,
అతని పూర్వ జీవితం తండ్రితో అబద్ధమాడినవాడు, అన్నతోనూ అబద్ధమాడినవాడు. ఆదికాండము 27వ అధ్యాయం 35వ వచనములో కపటోపాయం కలిగిన వాడని కనబడుతుంది. ఆదికాండము 32వ అధ్యాయము 7వ వచనము చూస్తే యాకోబు తొందరపడేవాడని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. తొందరపడి స్త్రీలు మాట్లాడమాకండి, తొందరపడి పురుషులు మాట్లాడమాకండి. గ్లాసు బద్దలైతే అతుక్కోవడం కష్టం, హృదయం బద్దలైతే అది కూడా అతుక్కోవటం, మనసు ఇరిగితే అతుక్కోవటం కష్టం. నోటిని నాలుకని మనం ఏం చేసుకోవాలి? భద్రం చేసుకోవాలి. తొందరపడి మాట్లాడమాకండి. పురుషులైనా స్త్రీలైనా. యాకోబు తొందరపాటు కలిగిన వాడు. మనలో కూడా యాకోబు జీవితంలో ఉన్నటువంటి బలహీనతలు ఉన్నాయేమో సరి చేసుకోండి. ఈ యాకోబు తొందరపడి మాట్లాడేవాడు. ఆదికాండం 27వ అధ్యాయం 16వ వచనములో తన అన్న వస్త్రాలు వేసుకున్నాడు. అన్న వస్త్రాలు వేసుకుని వేషం వేస్తున్నాడు ఏశావులాగా. వేషధారి, నీ వేషములన్నీ గంగిరెట్ల వేషము సుమ్మా. వేషధారణ ఎందుకయ్యా వెరి క్రైస్తవా? వేషధారులు దేవునికి అసహ్యులు. నేనైతే ఈ పైరూపం వేషధారణ గురించి మాట్లాడటంలా. దేవుని స్తోత్ర, దేవుని స్తోత్ర. అంతరంగిక రూపమైన వేషధారణ గురించి మాట్లాడుతున్నా. దేవుని ఎదుట ఎలా ఉన్నాం, బయట ఎలా ఉన్నాం? అంతరంగిక వేషధారణ. దేవుడు పైరూపమును చూడడు, అంతరంగిక రూపాన్ని చూస్తాడు. ఎత్తు పొడుగు అందాన్ని చూడు. నువ్వు ముఖానికి ఏమి రాసుకున్నావు, తలకి ఏమి వేసుకున్నావు, పెదాలకి ఏమి రాసుకున్నావు, చేతులకి ఏమి వేసుకున్నావు, శరీరానికి ఏ వస్త్రాలు వేసుకున్నావు, ఇవేమి చూడ దేవుడు. ఇది చూస్తాడా? దేవుడు పైరూపమును లక్ష్య పెట్టాడు. పెడతాడా? పైరూపం లక్ష్యలు పెడితే ఇంతంత కడియాలు ఇప్పుడు చేతికి ఆడుతున్నారు కానీ మెళ్ళ పెట్టేవాళ్ళు మగవాళ్ళు. దేని స్తోత్రం. పైరూపమును దేవుడు లక్ష్య పెట్టాడు, అంతరంగిక రూపాన్నే దేవుడు లక్ష్య పెట్టాడు. దావీదు నా హృదయానుసారుడు, దావీదు నా హృదయానుసారుడు. దేవుని స్తోత్ర. మిక్కిలి విలువగల వాటిని మేము ప్రేమించం, దేవుడి కంటే మాకు ఎక్కువేం అవసరం లేదంటారు. ఎన్నో గొప్ప మాటలు చెప్తారు. గుళ్ళోనేమో దేవదూతలు, బయట ఏమో దయ్యాల్లాగా పోట్లాడతారు కొంతమంది. మళ్ళీ ఏమో బంగారం పెట్టుకోమంటారు, మేము మంచి భక్తులం అంటారు, మాకు ఏ వేషధారణ ఉండదంటారు. దేవుని స్తోత్రం. విలుగల వాటిని మేము ప్రేమించమంటారు. ఒక్కొక్క హ్యాండ్ బ్యాగే ఉంటుంది 12,000 రూపాయలు. దేవుని స్తోత్రం. వాళ్ళు వేసుకునే చెప్పులు 3-4 వేల రూపాయలు ఉంటాయి. వారు కట్టేటువంటి వస్త్రాలు 1000 రూపాయలు. పై రూపాన్ని కాదు దేవుడు చూసేది, ఆభరణాలు ప్రధానం కాదు, అంతరంగం బాగుండాలంట. నువ్వు ఏ వేసుకుంటే అవి చోట దేవుడు. ఇవి భక్తికి నేను అడ్డమని చెప్పను. మన అంతరంగిక రూపం బాగుండాలి. మనిషికి లోపల నుండి బయటకు వచ్చేవి మనిషిని అపవిత్రం చేస్తాయి, బయట నుంచి లోపలికి వెళ్ళేవి మనిషిని అపవిత్రం చేయు. హృదయం బాగుండాలి, మనసు బాగుండాలి, తలంపు బాగుండాలి. పాస్టర్ గారంటే పాస్టర్ గారికి పడదు, పార్శ్రమ్మ గారంటే పార్శ్రమ్మ గారికి పడదు.
నీ ఎదుట ఉన్నటువంటి సహోదరుని ప్రేమించలేని నీవు దేవుని ఎలా ప్రేమించగలుగుతావు? నా మట్టుకు నేను చెప్తున్నా, ఎదుట ఉన్నటువంటి సహోదరుని ప్రేమించలేని మనము దేవుని ఎలా ప్రేమించగలుగుతాం? ఇవాళ పాస్టర్ గారంటే పాస్టర్ గారికి గిట్టదు, పాస్టమ్మ గారంటే పాస్టమ్మ గారికి గిట్టదు, ఈ గుళ్ళో విశ్వాసకి ఆ గుళ్ళో విశ్వాసకి గిట్టదు. అందరూ క్రీస్తు శరీరంలోని వారమేగా, అంతా యేసు రక్తము చేత కడగబడిన వారమేగా. కాబట్టి అందరము కూడా వేషధారణ లేకుండా నిజభక్తుల వలె ప్రవర్తించినప్పుడే దేవుని ఆశీర్వాదాన్ని చూడగలుగుతాం. వేషధారులు దేవునికి అసహ్యులు. వేషధారులైన వారిని దేవుడు అసహించుకుంటాడు. అటువంటి వేషధారణ కలిగిన జీవితం ఎవరిదంటే యాకోబుది. తల్లిదండ్రులు సంబంధం కుదుర్చుకుమునిపే సంబంధాన్ని కుదుర్చుకున్నవాడిగా ఉన్నాడు, శరీర సంబంధి. ఎవరు? యాకోబు. ఇటువంటి బలహీనతలు నాయలో ఉన్నాయి. ఆయన చేసిన పాపాలను బట్టి, ఆయన చేసిన తప్పిదాలను బట్టి, ఆయన చేసిన పొరపాట్ల బట్టి ఎన్నో కష్టాలు అనుభవించాడు, ఎన్నో నష్టాలు ఆయన జీవితంలో చూశాడు. ఈరోజు నీ జీవితంలో కష్టాలకి నష్టాలకి కారణం నువ్వు చేసే తప్పిదం, నువ్వు చేసేటువంటి పొరపాటుల వల్లే. దేవునికి హేయమైన ఆయాసకరమైన క్రియలు కలిగి జీవించుటను బట్టి కష్టాలు నష్టాలు నీ జీవితంలో ఎదురవుతున్నాయి. అందుకని యాకోబు ఒంటరిగా మిగిలిపోయాడు. ఆదికాండము 28వ అధ్యాయము 7వ వచనం చూడండి. 4వ వచనం చదువమ్మా. ముప్పై 32:24 యాకోబు ఒక్కడిగా మిగిలిపోయాను. యాకోబుకి కుటుంబం లేదా? తల్లి ఉంది, తండ్రి ఉంది. కానీ యాకోబు భార్య ఉంది, పిల్లలు ఉన్నారు. కానీ యాకోబు ఒంటరిగా మిగిలిపోయాడు. ఈనాడు యాకోబు వంటి జీవితాన్ని మీరు జీవిస్తున్నారేమో. యాకోబు చేసిన తప్పిదాలు, పాపాల వలన, మోసం వలన చూడండి, యాకోబు జీవితంలో పతనము చెందాడు, నష్టపోయాడు, కుటుంబానికి దూరం అయిపోయాడు, ఒంటరిగా మిగిలిపోయాడు. గట్టిగలో చెప్దాం. అందరూ ఉండి ఏమైపోయాడు? ఈయన ఒంటరిగా మిగిలిపోయాడు. ఎవరు కారణం? వాళ్ళ నాన్న ఏమని చేశాడా ఒంటరిగా? వాళ్ళ అమ్మ ఏమని చేసిందా ఒంటరిగా? వాళ్ళ అన్నయ్య ఏమైనా చేశాడా ఒంటరిగా? ఎందుకు ఒంటరిగా మిగిలిపోయాడు? ఆయన తప్పిదాల వలన, ఆయన పొరపాటు వలన, ఆయన మోసపు జీవితం వలన ఒంటరిగా మిగిలిపోయాడు. నీ కుటుంబం ఒంటరిగా మిగిలిపోట గల కారణం నీవే, నీ పొరపాటులే, నీ తప్పిదాలే. అందుకే నువ్వు ఒంటరిగా మిగిలిపోయావు యాకోబులాగా. యాకోబు తన బలహీనతను బట్టి తన జీవితంలో పతనము చెందాడు. చూడండి, ఇంటిలోనే శత్రువులు మారారు, ఇంటిలోని వారే శత్రువులుగా మారారంట. ఆయన మోసపు, ఆయన వేషధార బ్రతుకును బట్టి ఇంట్లో వారే శత్రువులుగా మారారంట. ఇప్పుడు నీ బంధువులు శత్రువులుగా మారారా? నీ ఇరుగు పొరుగు వారి శత్రువులుగా మారారా? నీ ఇంటిలోని వారి నీకు శత్రువులుగా మారారా? ఎందుకో తెలుసా? నీలో మోసం ఉంది. ఏముంది? మోసం ఉంది. నీలో వేషం ఉన్నది.
నీ ఇంటిలోని వారే నీవు శత్రువుగా మారి నేను ఒంటరిగా మిగిల్చారా? వేషధారివి, నీవు మోసము చేసేవాడివి, అందుకని ఒంటరి అయిపోయావు. యాకోబు ఎందుకు ఒంటరి అయిపోయాడు చెప్పండి? ఆయన చేసిన మోసం వలన, ఆయన చేసిన మాట్లాడిన అబద్ధం వలన, ఆయన ప్రవర్తించిన వేషధారణ వలన కుటుంబం ఉండి కూడా ఒంటరిగా మిగిలిపోయాడు. ఈ యాకోబు ఇంటిలోని వారే యాకోబుకి శత్రువులైపోయారు. ఇంటిలోని వారు ఏమైపోయారు ఆయనకి? యాకోబు ఒంటరి అయిపోవటం గల కారణం బంధువులా యాకోబా? చెప్పండి. యాకోబే. యాకోబు పొరపాటులే, యాకోబు తప్పిదాలే, యాకోబు యొక్క నడకను బట్టి ఆయన బ్రతుకు ఇంటిలోని వారు శత్రువులుగా మార్చబడ్డారు. ఒంటరిగా మిగిలిపోయాడు తను చేసిన పొరపాట్లు తప్పిదాలు. ఆఖరికి ఆదికాండం 27వ అధ్యాయం 43 వచనం చూద్దాం. పారిపోయి, దేని స్తోత్రం, ఇటు నాన్న దగ్గర ఉండట్లా, ఇటు అమ్మ దగ్గర ఉండటంలా, ఇటు అన్నయ్య దగ్గర ఉండటంలా, ఎక్కడో దూరంగా ఉన్న ఆరాల్లో ఉన్నా లాభాని ఇంటికి పారిపోతున్నాడు. దేని స్తోత్రం. ఒకరోజు చుట్టం, 2 రోజులు చుట్టం, 3వ రోజు ఏం చెప్పండి? మురుగు చుట్టం. ఇంటికి ఆడవాళ్ళందరినేమో కాలదనుకుని మేనమామ ఇంటికి వెళ్ళి ఉందాం అనుకున్నాడు. ఎన్ని రోజులు వస్తారు? 3వ రోజు ఏమయ్యాడు? మురుగు చుట్టమై గొర్రెలుగా ఏమన్నాడు. దేని స్తోత్రం. పారిపోయేవాడిగా ఉన్నాడు. దేని స్తోత్రం. నీతిమంతుల సభలో దుష్టులు నిలవలేరు. నీతిమంతుల సభలో ఎవరు లేరు? దుష్టులు నిలవలేరు, వారు పారిపోతారు. దేని స్తోత్రం, దేని స్తోత్రం. ఇప్పుడు దుష్టుడిగా, అపవాది సంబంధిగా, వేషధారిగా, మోసకారిగా, అబద్ధికుడిగా ఎవరున్నారు? యాకోబు ఉన్నాడు. కాబట్టి నిలుచున్నాడా? పారిపోతున్నాడా? పారిపోతున్నాడు. ఆగయంటే అవుతున్నాడా? పారిపోతున్నాడు. దుష్టుని సంబంధి వలె. ఆదికాండము 28వ అధ్యాయం 10వ వచనం చూడండి. ముందు ఆదికాండము 28:10 వచనం. యాకోబు బయర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెలుచు ఒక చోట చేరి ప్రొద్దుగుంకినందున అక్కడ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకుని తనకు తలగడగా చేసుకుని అక్కడ పండుకొనెను. అప్పుడు అతను ఒక కలగరిన, అందులో ఒక నిచ్చిన భూమి మీద నిలబడి ఉండిన దాని కొన ఆకాశుని, దాని మీద దేవుని దూతలు ఎక్కుచు దిగుచుండరి. ఒక రాత్రంతా అరణ్యములో ఎలా ఉన్నాడు చెప్పండి? ఒంటరిగా ఉన్నాడు. ఒక్కడే ఒంటరిగా ఉన్నాడు. ఎవరు కారణం? ఒక్కడే ఒంటరిగా అరణ్యములో ఉండగల కారణం ఎవరు? యాకోబే. యాకోబు ప్రవర్తనే. అందుకే ఆయన బ్రతుకు ఒంటరిదైపోయింది. చూడండి ఆదికాండం 31:41. ఆదికాండం 31:41. ఇదివరకు ఇంటిలో 20 ఏళ్ళు ఉంటిని. నీ 2 కుమార్తెల నిమిత్తము 14 ఏండ్లు, నీ మంద నిమిత్తము 6 ఏండ్లు నువ్వు కొలువు చేసి తిని, అయినను నీవు నా జీతము 10 మార్లు మార్చితివి. గట్టిగల్లు చెప్తా హల్లెలూయా. మోసం చేసి వచ్చిన ఓ యాకోబుని, అబద్ధాలు ఆడేవాడిని, వేషాలు వేసేవాడిని, కపటోపాయం కలిగిన వాడిని, శరీర సంబంధిని, తొందరపడేవాడు, మోసగాడు ఎవరు చెప్పండి? యాకోబు. ఈ యాకోబు నేనొక్కడనే తాడిందనగలను అనుకున్నాడు. కానీ ఆయన తలందన్నేవాడు ఉన్నాడు.
లాభాను. దేని స్తోత్రం, దేని స్తోత్రం. ఏది విత్తుతావో ఆ పంటని నువ్వు కోస్తావు. మోసం అనే విత్తనం విత్తితే మోసం అనే పంటను కోస్తావు. ఈనాడు మేము ఎక్కడైనా కానీ వేరే సంఘములోకి వెళ్ళే విశ్వాసిని, ఇదిగో మా గుళ్ళోకి రండి 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 అని చెప్పి ఎప్పుడు కూడా వెళ్ళామా, ఆ ఆత్మని లాక్కొచ్చామా, మేము కొట్టుకొస్తే వాళ్ళని మరి ఒకరు కొట్టుకుపోతారు. దేని స్తోత్రం. మేము కొట్టుకొస్తే వాళ్ళని మరి ఒకరు కొట్టుకుపోతారు. కట్టిన సంఘం నిలిచిద్ది, కొట్టుకొచ్చిన సంఘం కొట్టుకుపోతుందంట. దేని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నేను మీకు చెప్పేది ఏమిటంటే, నశించిపోయే ఆత్మలు ఏమనుంటే ఏ సంఘానికి వెళ్లకుండా దైవక్రమం తప్పిన వారు ఎవరైనా ఉంటే ఆ విశ్వాసులు చెల్లాచెదరైతే వారు రక్షించండి. కానీ ఒక మందిరంలోకి వచ్చిన విశ్వాసులైన వారిని మా గుళ్ళో బాగుంటుంది, మా గుళ్ళో బాగుంటుంది, రండి 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 అని చెప్పి బాప్తీసం తీసుకున్న వారిని, రక్షణ పొందిన వారిని దొంగలించొద్దు. మారని ఆత్మను రక్షించండి. బాప్తీసం తీసుకున్న వారిని రక్షించండి, కానీ రక్షించబడిన వారిని దొంగలించమాకండి. గడిగలు చెప్తాం. హల్లెలూయా. మా భయం ఏంటో తెలుసా, మేము ఎప్పుడైనా వారు లాక్కొచ్చామనుకో మళ్ళీ మా దగ్గర నుంచి ఎవరో ఒకళ్ళు కొట్టుకెళ్తాం. మా దగ్గరికి ఎవరు వచ్చినా కానీ చూడండి, దేవుని సంఘం ఇది, మేము నిమిత్తం మాత్రమే. ఎవరు రావాలో వారిని దేవుడు నడుపుతాడు, ఎవరు రాకూడదో వారిని దేవుని మందిరంలోకి రానివ్వడు. ఇక్కడ అంతా జరిగేది ఎవరిదంటే దేవుని చిత్తం, మానవ చిత్తం జరగదు. ఇక్కడ దేవుడు ఇక్కడ సేవ జరిగించేది, మానవులు కాదు. ఈరోజు నువ్వు ఇక్కడికి వచ్చావంటే నువ్వు నేను రమ్మంటే నువ్వు వద్దామంటే నువ్వు రావటం కాదు, నేను పిలిస్తే నువ్వు రావటం కాదు. దేవుడు నిన్ను పురుకొలిపి నేను ఇక్కడికి నడిపించాడు, నీ తలరాతని మార్చడానికి. నమ్మిన వారు చెప్పలు కొట్టాయినా అని మహిమపరచండి. ఆమేన్ చెప్పండి బిగ్గరగా. నా యేసయ్య నీ తలరాతను మార్చునుగాక. ఆమేన్. నేను నిన్ను పిలిస్తే నువ్వు రాలేదు, దేవుడు నిన్ను పురుకొలిపాడు, నీ తలరాతను మార్చడానికి దేవుడు నేను ఇక్కడికి నడిపించాడు. ఇవాళ నేను రమ్మంటే ఎవరు రారు, పొమ్మంటే ఎవరు పోరు. అమ్మగారు ఒకటే ప్రార్థన చేసేవారు బతుకున్నారు. అయ్యా, నీ మందిరములోనికి, నీ నామానికి మహిమ ఘనత ప్రభావం తీసుకొచ్చేటువంటి వారిని నీ మందిరములోనికి నడిపించు. మోసం, వేషం, అబద్ధాలు ఆడేవారిని, హానికరుని నీ మందిరములోనికి నీవు తీసుకుని రావద్దు. నీ సేవకు ఆటంకం కలిగించేవారిని తీసుకురావద్దని అమ్మగారు ప్రార్థన చేసేవారు. అమ్మగారు ఉన్నా లేకపోయినా మేము అదే ప్రార్థన చేస్తున్నాం. ఆయన చిత్తములోని వారిని ఇక్కడ నడిపిస్తున్నాడు, ఆయన చిత్తానికి వేరైన వారిని ఇక్కడికి దేవుడు నడిపించడం. ఇక్కడ కొన్ని కోటాను కోట్ల ప్రార్థన జరిగిన స్థలం ఇది, దేవుడు ఏర్పాటు చేసిన స్థలం ఇది. ఎంతోమంది దీవించబడిన స్థలం, ఆశీర్వించబడిన స్థలం, స్వస్థపడిన స్థలం. వచ్చిన వారు మేలే కానీ కీడు పొందుకున్న వారు ఒక్కరం లేరు. అందరూ దీవించబడి వెళ్ళిన వారి గడిగలో చెప్తా. హల్లెలూయా. మోసపోయాడు, తన కష్టమంతా దోచేసుకున్నారు యాకోబు కష్టాన్ని. యాకోబు మోసపోయాడండి. మీరోజు మోసపోతున్నారు. కారణం, మీరు నమ్మిన జనం మిమ్మల్ని మోసం చేస్తున్నారు. ఎందుకో తెలుసా? మీలో ఉన్న పొరపాటు వలనే, మీలో ఉన్న పొరపాటు వలనే. కాబట్టి మీరు మోసపోవద్దు. మోసపోకుండా ఉండాలంటే మీరు యాకోబు వంటి జీవితాన్ని జీవించక మీరు ఇశ్రాయేలు వంటి జీవితాన్ని జీవించండి. అది ఎలా జీవించాలన్నది నేను మరి ఒక రోజున మీకు చెప్తాను. దేవుడి కొద్ది మాటలు దేవుడు దీవించును గాక.